వాట్సాప్ లవ్లీ పీపుల్, నేను మీ సుమంత్ మొన్న చాలా డేస్ తర్వాత బ్లాగ్ తీస్తున్నాను. ఆల్మోస్ట్ మధ్యలో తిరుపతికి వెళ్ళిన బండి కూడా తీస్తున్నా. ఇప్పటికి 10 to 15 days అవుతుంది అనుకుంటా బ్లాగ్ తీయక. తిరుపతి బ్లాగ్ తీసుకుందామంటే మధ్యలో ఒక స్టంట్ అయింది. అది మనం వెళ్తూ వెళ్తూ చెప్తా ఏమైంది అనేది. బైక్ మీద కలుగుతాం. గురువారం సాయిబాబా భక్తులం కాబట్టి మా ఫేమస్ కౌతనార్ టెంపుల్. ఇది రివర్స్ పెట్టుకున్నాను నేను, ఒక్క నిమిషం. సాయిబాబా భక్తుని కాబట్టి టెంపుల్ చూపిస్తాను. ద ఫేమస్ టెంపుల్ ఆఫ్ రామగుండం, షిరిడి సాయిబాబాది. టెంపుల్ చూపించడానికి సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది. గుండెలో నుంచి ఎంటికలు వస్తున్నాయి. బండి కూడా ఇక్కడనే ఉంది. తీయక కవర్ కప్పేసి ఒకసారి వాష్ చేసి పక్కకు కొట్టేసినాం. తీయని కూడా తీయలేదు ఇంతవరకు. See you in GoPro mode. ఎవరు బాయ్. సరేసేపు వామప్ అయినాక స్టార్ట్ అవుతాం. years later. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి. మరి 89 రేంజే ఉంది. సరే పెట్రోల్
గంటకు టోకెన్ ఉంటే టోకెన్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. చాలా డేస్ అవుతుంది నేను కూడా రాక టెంపుల్కి. చలో ఒక చిన్న పని ఉన్నది, అది చూసేసుకొని రిటర్న్ అయిపోదాం. నా స్టోరీ చెప్తా అన్న, తిరుపతి స్టోరీ, అది కూడా చెప్తా. పెట్రోల్ లేదు, రెడ్కి వచ్చేసింది ఆల్రెడీ. అయితే 4 days ట్రిప్ వేసుకున్నాం తిరుపతికి వెళ్దామని. తిరుపతికి వెళ్ళినాం. ఫస్ట్ ఏంటంటే చీరాల బీచ్ వరకు బాగానే ఉంది, బ్లాగ్స్ తీసుకున్నా, అయిపోయింది. తిరుపతికి ఎంటర్ అయినాక అల్పిరికా నుంచి మెట్లెక్కే టైంలో ఫోన్ ఎవడో కొట్టేసిండు నాది. నేను తీసేది ఫోన్ ఎవడో కొట్టేసిండు, వెనక జేబులో పెట్టేసుకుంటే ఇక నాకు టెన్షన్ మీద పడి అక్కడ పోలీసు వాళ్ళని వీళ్ళని ట్రేస్ వాళ్ళు లేకపోతే నా ఫోన్ దొరకకపో, వాళ్ళు ట్రేస్ చేసి అది చేసి ఇది చేసి ఫైనల్లీ నా ఫోన్ అయితే మళ్ళీ నాకు దొరికింది. ఇక అట్లా అయిపోయింది. ట్రైన్లో ఎవడో మహారాష్ట్ర వాడితోటి గొడవ అయింది. అంత ప్రశాంతత కోసం పోతే ప్రశాంతతనే లేకుండా అయిపోయింది. అట్లా బ్లాగ్స్ తీసుకోలేదు, అది అయిపోయింది అట్లా స్టోరీ.